ఓకే. సార్ ఇందాక హౌసింగ్ లోన్ కోసం ప్రస్తావించారు సార్. ఇప్పుడు హౌసింగ్ లోన్ రుణాలపైన ఏమైనా కొంత ఉపశమనం వచ్చే ఏమైనా ఛాన్స్ ఉందా? అది అవకాశం ఉంటుంది. ఎందుకొరకంటే ప్రభుత్వము హౌసింగ్‌ని ఎంకరేజ్ చేయాలని చూస్తుంది కాబట్టి, ఎస్పెషల్ అఫోర్డబుల్ హౌసింగ్. రైట్. అఫోర్డబుల్ హౌసింగ్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ అఫోర్డబుల్ హౌసింగ్ లోన్స్ ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకు ప్రతి వ్యక్తికి ఒక సొంత ఇల్లు ఉండాలని ఆలోచన ఉంది కాబట్టి, మనందరికీ ఇవ్వాలని హౌసింగ్ అఫోర్డబుల్ ఉండాలని ఆలోచిస్తుంది కాబట్టి, ప్రభుత్వము బ్యాంకులను కూడా ఎంకరేజ్ చేయడం, హౌసింగ్ లోన్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్‌ని ఎంకరేజ్ చేయడము. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ మాత్రం రెగ్యులేట్ చేసే అవకాశం ఉంది. అంటే తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు ఎంతవరకు తగ్గిస్తే ఎంతవరకు రావచ్చు? ఇప్పుడు ఇది 8%, 8.5% వరకు హౌసింగ్ లోన్స్ నడుస్తున్నాయి. కొన్ని 9% కూడా వేస్తున్నాయి. కొన్ని ఎన్బిఎఫ్సీలు అయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కొన్ని ఎక్కువ కూడా తీసుకుంటున్నాయి. కానీ జనరల్గా బ్యాంక్స్ మాత్రం 8.5% తీసుకుంటున్నాయి. ఆ 8.5% కూడా అది రిజర్వ్ బ్యాంక్ చేయాలి. బ్యాంక్స్ డిసైడ్ చేయాలి లెండింగ్ రేట్ అనేది. గవర్నమెంట్ చేతిలో లేదు అది. గవర్నమెంట్ చేయడం అనేది కరెక్ట్ చేయకపోవచ్చు కూడా. కాకపోతే డిపాజిట్స్ మీద రేట్ అనేది మనకు తగ్గిస్తే ఆటోమేటిక్గా లెండింగ్ రేట్ కూడా, ఇంట్రెస్ట్ మీద లోన్ మీద రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ బిజినెస్ పర్సనల్ లోన్స్ కూడా వేరువేగా తీసేసుకుంటున్నారు. కొందరు పర్పస్తో తీసుకుంటున్నారు, కొందరు పర్పస్ లేకుండా తీసుకుంటున్నారు. వాటికి సంబంధించి ప్రస్తావన ఏమైనా ఉండొచ్చా? వాటి ఇంట్రెస్ట్ల విషయంలో కూడా ఏమైనా కొంత ఉపశమనం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లోన్స్ మీద ఎంఎస్ఎంఈ లోన్స్ అనుకోండి, అగ్రికల్చర్ లోన్స్ అనుకోండి, వీటిపై హౌసింగ్ లోన్స్ పైన వీటిపైన కూడా కొంచెం గవర్నమెంట్ కన్సిడర్ చేసే అవకాశం ఉంది. కాకపోతే మీరు అన్నట్టుగా పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, అంటే వీటి మీద మాత్రం గవర్నమెంట్ కంట్రోల్ చేసే అవకాశం లేదు. అంటే దాన్ని తగ్గించే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవి ఖర్చుల కోసం తీసుకున్న లోన్, ఇది కూడా ఆర్థిక క్రమశిక్షణ విరుద్ధం అవి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ ఖర్చుల కోసం అప్పు తీసుకునే దాన్ని డిస్కరేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆఫ్ కోర్స్ బ్యాంక్స్కు లోన్స్ ఇవ్వడం వల్ల ఇన్కమ్ వస్తుండొచ్చు, రెవెన్యూ పెరుగుతుండొచ్చు, కానీ ఇట్ ఈస్ అనెథికల్ కూడా, ఆర్థిక క్రమశిక్షణ విరుద్ధం. కాబట్టి ఒక వ్యక్తి పర్పస్ కోసం తీసుకోవడం వేరు, ఆ పర్పస్ కోసం తీసుకుని వేరే దానికి వాడటం వేరు. ఇంకా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ మోస్ట్ డేంజరస్. కాబట్టి అలాంటి వాటిని ఎంకరేజ్ చేయగలరు. ప్రభుత్వం కూడా ప్రతిదానికి హౌసింగ్ తీసుకుంటే హౌసింగ్కే వాడండి, వ్యాపారానికే వాడండి, దానికే వాడండి. కానీ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అవైలబుల్ చేయడం కాదు. గవర్నమెంట్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డులు వాటి ఇంట్రెస్ట్ మీద బాగా డిస్కషన్ జరుగుతుంది. ఆ మధ్యకాలంలో మనం చూసాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇది 10% ఉండాలి మీరు క్రెడిట్ కార్డ్ పై ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళకి చెప్పారు స్పష్టంగా. మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరితో పాటు మరికొంతమంది ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, గ్రామాల్లో వాటిలో ఎక్కువ మంది ఇష్యూస్ అవుతున్నాయి, ఈ లిమిట్ని దీనికి ఒక కంట్రోల్ ఉండాలి అని అంటున్నారు. మీ అంచనా ఏంటి? నిజంగా కంట్రోల్ ఉండాలా? కేంద్రం దీన్ని కొంచెం కన్సిడర్ చేసే అవకాశం ఉంది క్రెడిట్ కార్డు రుణాలపైన? కంట్రోల్ ఉండాలి, నిజంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 8.5% హౌసింగ్ లోన్కి ఇస్తున్నారు, డిపార్ట్మెంట్ 5% మాత్రమే ఇస్తున్నారు. బట్ వై షుడ్ చార్జ్ 36%? 30-35% ఎందుకు ఛార్జ్ చేయాలి? మీరు అంత గ్యాప్ ఉండాల్సిన అవసరం లేదు. అది కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే క్రెడిట్ కార్డ్స్ ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి? బిజినెస్ వరకు క్రెడిట్ కార్డు ఉంటే పర్వాలేదు, ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు ఉంటే పర్వాలేదు, అగ్రికల్చర్ క్రెడిట్ కార్డు ఉంటే పర్వాలేదు. కానీ ఖర్చు పెట్టడానికి క్రెడిట్ కార్డు ఇవ్వడం ఏంటి? దట్ ఈస్ వి షుడ్ డిస్కరేజ్ క్రెడిట్ కార్డ్ ఫర్ పర్సనల్. అది తప్పు కదా, అది అలాంటి ఇవ్వకూడదు. ఫస్ట్ ఇవ్వకూడదు, ఇచ్చిన తర్వాత రేట్ ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. రెండు. ఇప్పుడు అలాంటి లోన్స్లో ఖర్చు అంటే ఫ్యూచర్ ఇన్కమ్ని మీరు ఇప్పుడే మాటగా చేస్తున్నారు అర్థం. మరి ఫ్యూచర్లో ఏం చేస్తారు? కరెక్ట్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక వ్యక్తి డిఫాల్ట్ అయితే ఆయన నష్టపోతాడు, ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది, బ్యాంక్ నష్టపోతాడు. అందరికి నష్టపోవడం ఎందుకు? ఇదే డబ్బుని ఎవరైనా సంపాదించే వాళ్ళకి, లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళకి, ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొత్త ఉత్పత్తి చేయొచ్చు, కొత్త ఉద్యోగం ఇవ్వచ్చు, కొత్త ఉపాధి కల్పించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఖర్చు పెట్టడానికి ఇవ్వడం అనేది ఇట్ కంప్లీట్లీ ఎకనామిక్ ఇండిసిప్లిన్ అది. కాబట్టి బ్యాంక్ షుడ్ బి డిస్కరేజ్డ్ టు గివ్ పర్సనల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్.